దేవుని స్తోత్రములు. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు గురువారం వాక్య పరిసర కూడికను మరి రీతిగా మనం జరుపుకుంటున్నాం. ఈ ఛానల్ ద్వారా మీరు ఎక్కడున్నా కానీ బీలా ప్రేయర్ హౌస్ కాజీపేట ఈ గ్రూప్లో ప్రతి వర్తమానం మరి లోడ్ చేయబడుతుంది, అప్లోడ్ చేస్తున్నాం. మీరు కూడా చూడండి, మీరు కూడా దేవుని వాక్యం వినాలని మనం చేస్తుంటున్నాం. మీరు ఎక్కడున్నా దగ్గర రండి, ప్రార్థన చేసుకొని ఈ వాక్య పరిసర కోడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రములు. మహిమోన్నతుడా, సర్వాధికారి, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీ స్తోత్రాలు. మమ్మల్ని ఇంకను ప్రేమిస్తున్న దేవుడు, మా పట్ల మీరు చూపిస్తున్న మీ దయా కృపా వాత్సల్యతను ప్రేమ కొరకై స్తోత్రాలు. ఈ గురువారం కూడా ఈ రీతిగా నీ మాటలు వినటానికి మీరు మా పట్ల చూపిన మీ దయా వాత్సల్యతను ప్రేమ కొరకై స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచండి, నీ మాటలు ఇచ్చి ఆదుకొనండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యం ఇవ్వండి. దేవా, అన్ని విధాలు ఆదుకొనమని గొప్ప దేవుడు రుజువుపరచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాం. తండ్రి, మీరు సంఘాలు 7 సంఘాల గురించి మాకు వినిపిస్తున్న దయ కొరకై స్తోత్రాలు. ఇదను 6వ సంఘం పిల్లదలిపే సంఘం గురించి మేము ధ్యానం చేసుకోబోతున్నాం. సహాయం చేయండి. మేము ఎక్కడా కానీ నీ మాటలు విని భయంతో, భక్తితో, జాగ్రత్తతో నీ మాటలు గ్రహించడానికి సహాయం చేయండి నాయన. ఈ సమయం దేవునికరంగా ఉంచమని వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ మీ జాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాటు సంఖ్య 478. 478 పాత పుస్తకం ఉంటే 812. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమైనది, సర్వం చేయనది. ఈ పాట పాడుకుంటా. 5 వచనాలు ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోండి. నిత్యము నిలచున్నది దేవుని వాక్యము, సాధ్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలచున్నది నిలచున్నది దేవుని వాక్యము, సాధ్యమయున్నది, సర్వము చేయునది.
మహిమా వెలుగు అది, అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, వెలుగు వాక్యము, వాక్యమే యేసు దైవము, ఆది యందు ఉన్న దైవము, వాక్యమే యేసు దైవము, ఆది యందు ఉన్న దైవము, అంతమే లేని దైవము, నిత్యము నిలచునది దేవుని వాక్యము, సాధ్యమయున్నది సర్వము చేయునది, నిత్యము నిలచునది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వాడిగా ప్రవహించు జీవన నదియే అది, ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది, వాడిగా ప్రవహించు జీవ నదియే అది, దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది, దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చునది, ఆ జీవ జలవాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆది యందు ఉన్న దైవము, ఆ వాక్యమే యేసు దైవము.
సైనికునిగా శ్రమలను భరించుము. వాక్యములో బలమంది పోరాడుము యేసుకై. మంచి సైనికునిగా శ్రమలను భరించుము. వాక్యములో బలమంది ఐశ్వర్యములు తీర్చును నీ ప్రతి అవసరము. తన ఐశ్వర్యములు తీర్చును నీ ప్రతి అవసరము. ఆ దేవాది దేవుడు ఆ వాక్యమే యేసు దైవము. ఆది యందు ఉన్న దైవము ఆ వాక్యమే యేసు దైవము. ఆది యందు ఉన్న దైవము అంతమే లేని దైవము. నిత్యము నిలచునది దేవుని వాక్యము. సత్యమయో నది సర్వము చేయునది. నిత్యము నిలచునది కీర్తుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. నిత్యుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవైయుండుము. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవైయుండుము. ప్రభు కొరకై కనిపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము నిలచునది దేవుని వాక్యము. సాచమయు నది సర్వము చేయునది. నిత్యము నిలచునది. చాలు. దేవుని స్తోత్రములు. ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ సహోదరి సోదరులారా, ఈ దినాల్లో మనకి ఇవ్వబడినటువంటి
ఈ యొక్క వాక్య పరిసర కూడికను మరి ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం వింటున్నాం. మరి ఈ లాక్డౌన్ కరోనాను బట్టి, ఈ కరోనా వైరస్ దీన్ని బట్టి మన దేశమంతా లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ 40 రోజులు, మరి ఇప్పటికీ 20 రోజులు అయింది. ఇంక 20 రోజులు మనం ఈ రీతిగానే ఈ లాక్డౌన్లో కొనసాగవలసిన వారంగా ఉన్నాం. కనుకనే అయితే దేవుని ఆలయాలు, మందిరాలు అన్నీ కూడా మూసివేయబడ్డాయి, లాక్ చేయబడ్డాయి. అయితే దేవుని చిత్తం అది కాదు, కానీ మనమందరం కూడా ఈ రీతిగా మరి ప్రతి ఇల్లు కూడా దేవుని ఆలయంగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ సమయంలో ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ కొరకై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుండి మార్చి చదువుకుందాం. 13 వచనాలు ఉన్నాయి. ప్రియులారా, పోయిన వారం మరి ఒక సంఘం గురించి చూస్తూ వచ్చినాం, సార్దీస్ గురించి. ఈ దినం మరి 6వ సంఘం, మరి ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానం చేస్తాం. రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయి లేకుండా తీవాడును, ఎవడను తీ లేకుండా ఇవాడునైనా సత్యస్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను అడుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. యూదులు కాకే తాము యూదులు మనిషి అబద్ధమాడు సాతాను సమాజపు వారు రప్పించదును. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను కాపాడేదను. నేను త్వరగా వచ్చునని ఎవడు నీ కిరీటం అపరింపుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. అందరం సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఈ లేఖనాలను చదవబడినటువంటి భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రియులారా, ఈ దినాల్లో మరి పోయిన వారం ఆ యొక్క సార్దీస్ యొక్క సంఘము మరి చూస్తూ వచ్చిన దాంట్లో కొన్ని కొరతలు ఉంటామని. ఏం కొరత అంటే, పేరు జీవించున్నాన పేరుంది కానీ నువ్వు మృతుడివే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నులివెచ్చని స్థితి, ఇలాంటి సంఘముల నుండి దేవుడు మేలుకోవాలని ఆ ఉత్తరం యొక్క ఉద్దేశం. మరి ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి ఫిలదెల్ఫియా సంఘం, దీంట్లో ఏ కొరత లేదు, ఏ లోటు లేదు, ఏ లోపము లేనటువంటిది. కనుకనే ప్రియులారా, ఇది ఉన్న సంఘాల్లో పెర్గం తర్వాత ఫిలదెల్ఫియా లోపములు లేనటువంటి సంఘాల్లో ఇది మనం చూస్తుంటున్నాం. ఈ సంఘం అనగా ఆ దినాల్లో ఇవి పట్టణాలుగా ఉన్నవి. కనుకనే దీని యొక్క చరిత్ర మనం చూస్తే, హిస్టరీ, మరి సార్దీస్కు ఇది ఆగ్నేయ మూలముగా 30 మైళ్ళు దూరంలో ఉన్నది. ఇది చిన్న పట్టణం, పట్టణాలన్నింటిలో ఇది చిన్న పట్టణం. తర్వాత చూస్తే రెండోదిగా ఇది క్రీస్తు పూర్వము 159వ సంవత్సరం నుండి 138వ సంవత్సరంలో మరి పెర్గం రాజు అతలాస్, ఆయన పేరు అతలాస్, చేత కట్టబడింది ఈ పట్టణం. అతలాస్ అనేటువంటి రాజు చేత, ఈయన పెర్గం రాజు, మరి ఆ రాజు చేత ఈ పట్టణం కట్టబడింది. ఈ యొక్క మరి తన సహోదరుడు ప్రేమ ఎక్కువైనటువంటి మక్కువతో, తన సహోదరు మీద ఉన్న మక్కువతో ఇది ఆయన పేరున కట్టబడినటువంటిది. కనుకనే అందుకొరకే ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. కాబట్టి తన సహోదరి మీద ఉన్నటువంటి ప్రేమతో ఇది కట్టబడింది. ఇది ప్రేమటువంటి సహోదరుడా, ఇది 196వ సంవత్సరంలో క్రీస్తు శకంలో, ఇప్పుడు చెప్పేది 196వ సంవత్సరంలో మరి పుగ్రియాలోని ఆ ప్రాంతం మీదుగా పోయేటువంటి దారి, మూసియా, లీడియా, ఈ ప్రాంతాల మీదుగా మరి ఈ దీంట్లో గుండా వెళ్ళేటువంటి వారు దీని ప్రధాన రహదారులుగా కనపడుతున్నవి. ఇక్కడ గ్రీకు భాష మరి సాంస్కృతిక కళలు ప్రాముఖ్యమైనటువంటివి. ఇది గ్రీకు భాషకు తల్లిగా ఉండేటువంటిదిగా చూస్తున్నాం. వాళ్ళు ఈరోజు మనకి
మన ఇండియాలో హిందీ ఎట్లా మనం మదర్ లాంగ్వేజ్గా లేకపోతే ప్రపంచ భాషగా ఇంగ్లీష్ను గుర్తిరుగుతున్నామో అట్లనే ఆ దినాల్లో మరి ఈ యొక్క పట్టణంలో అందరూ కూడా గ్రీకు భాషను మరి ఇది తల్లి భాషగా చూసేటువంటి వారు. కాబట్టి అది గ్రీకు భాషను విస్తరింపజేసేటువంటి పట్టణముగా ఉన్నది. ఏనది ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణం. కనుకనే ఇక్కడ ఉన్నటువంటి తర్వాత చూస్తే మిగుల సారవంతమైనటువంటి భూమి ఉంది ఇక్కడ. కాబట్టి మిగుల సారవంతమైన భూమి ఇది. ఇక్కడ ద్రాక్ష తోటలు ఎక్కువ పండుతాయి. ఇక్కడ వచ్చిన ద్రాక్ష రసానికి ఆ దినాల్లో గొప్ప పేరు ఉండేటువంటిది. ప్రియులారా, ఇది ఎక్కువగా ఈ యొక్క పట్టణానికి భూకంపములు ఎక్కువ వస్తూ ఉండే. కాబట్టి భూకంపములు ఎక్కువ వచ్చుడి చేత మాటి మాటికి పడిపోతూ ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా పట్టుదల గలవాళ్ళు. కనుకనే ఈ పట్టణాన్ని కట్టుటకు మరలా కట్టారు. అందుకొరకే పట్టణాన్ని కట్టుటూ వాళ్ళు బేదలైపోయినారు, నిరుపేదలైపోతూ వచ్చినారు. అందుకొరకే రాయబడింది ప్రకటన గ్రంథం మనం చదువుకున్న లేఖనాల్లో 3:12 ఈ మాట రాయబడింది, నీకున్న శక్తి కొంచెమైనను. చూసినావా? కాబట్టి వాళ్ళకున్నది కొంచెమైనా కానీ మరి ఆ రీతిగా ఆ పట్టణ విషయంలో చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దరిదాపు తర్వాత చూస్తే 1000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1000 మంది క్రైస్తవులు ఆ దినాల్లోనే ఉన్నటువంటి వారుగా చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సోడా, దీన్ని హిస్టారికల్గా లేకపోతే దీని చరిత్ర మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఈ 13 వచనాల యొక్క పై విలాసాన్ని గురించి మనం చూస్తూ వచ్చినాం. ఈ పట్టణాన్ని దేంతో పోల్చినాడంటే మరి మత్తయి సువార్త 13:45-46 వచనాల్లో ఒక మంచి ముత్యం ఉంది. చదవండి. మత్తయి సువార్త 13:45-46 వచనాలు కనుక చూస్తే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని ఒక ముత్యాన్ని కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనుక్కున్నాడు. అందుకొరకే దీన్ని ఇంకా దేంతో పోల్చొచ్చు అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అట్టి అమూల్యమైన ముత్యము, గుణవత్తమైన భార్య దొరుకుట అరుదు. అది ఎట్లాంటిదంట? అమూల్యమైనటువంటి, వెలగట్లేనటువంటిది. కాబట్టి ఇది ఈ సంఘాన్ని ఆ ఉపమానానికి లేకపోతే అలాంటి కల్మషం లేనిది, అపవిత్రత లేనిది, లోపము లేనిది, అందుకొరకే దానితో మనం పోల్చుకోవచ్చు. తర్వాత రెండోదిగా చూస్తే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారో మనకు తెలియదు. కానీ కనుకనే ప్రియులారా, మరి క్రైస్తవులు ఉన్నారు అక్కడ. నేను అనుకుంటాను మనం ఆ లుదియా ద్వారానే ఈ పట్టణాలన్నీ కూడా ఆమె తిరిగి ఆ ఊదారంగు పొడి అమ్ముతూ ఈ రీతిగా దేవుని సువార్త చెబుతూ దేవుని సేవకులను తీసుకొని వెళ్తూ మరి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించిందేమో దేవుని బిడ్డలను ఆధారం చేసుకొని. ఆమె చెప్పేది కాదు కానీ తాను అనేకులను దైవజనులు తీసుకొని వెళ్ళేది. ఆ దినాల్లోనే వాళ్ళని పోషించి వాళ్ళని మరి రకరకాలుగా దేవుని కొరకు ప్రయాసపడినటువంటి లుదియాగా మనం చూస్తుంటున్నాం. ఇది దాని యొక్క మరి సంఘ స్థాపన. ప్రభు దీన్ని కనపరుచుకున్న విధానం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే చదవండి. ప్రకటన గ్రంథాన్ని ఎట్లా కనపరుచుకున్నాడంటే సత్యస్వరూపిగా కదండి. ఎట్లా ఏం రాయబడింది? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘదూతకి ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీవాడును, ఎవడును తీ లేకుండా ఏవాడినైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఆయన పేరే సత్యస్వరూపిగా. కాబట్టి ప్రియులారా, అక్కడ సత్యం నెలకొల్పు ఉంది. అందుకొరకే ఆ సత్య స్వరూపిగా కనపరుచుకున్నాడు. కనుకనే ప్రియులారా, యేసు ప్రభువారి గురించి రాయబడింది యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము, నేనే సత్యము. ప్రియులారా, రూపి అంటే ఆకారం కలిగినది. కనుకనే ప్రేమటువంటి సౌదులి రూపి అంటే ఆకారం, లేదంటే మార్పు లేనిది. ఏందంట? మార్పు లేనిది. యేసు ప్రభువారు సత్య స్వరూపిగా మార్పు లేనటువంటి వాడుగా. ఇంకా రాయబడింది ప్రియులారా, యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాల్లో పిలాతుతో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెబుతున్నాడు. ఏమనంటే ఆ పిలాతుకి అర్థం కావట్లా, సత్యం అంటే ఏమిటో అని అంటున్నాడు. పిలాతుకే లేదు. అందుకొరకే సత్య సంబంధమైన ప్రతివాడు నా మాటను వింటాడని రాయబడుతూ వచ్చింది. కనుకనే ప్రియులారా, ఆయన మార్పు లేని వాడుగా మలాకి 3:6లో రాయబడింది,
రాయబడింది, యెహోవా నేను మార్పు లేని వాడును. తర్వాత ఎట్లా కనపడు? సత్య స్వరూపిగా, సత్యవంతుడుగా. ప్రియులారా, మన జీవితంలో కూడా, దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా సత్యంలో ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు యేసు ప్రభువారు ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత ముగింపుకు ముందు ఆయన త్వరపడుతున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభు తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. కాబట్టి దేవుని బిడ్డలు సత్యంలో నిలబడి ఉండాలి. కనుకనే ప్రియులారా, సత్యం నిజంగా మనల్ని ఏం చేసిందంటే ఎప్పుడైనా స్వతంత్రులుగా చేసింది. అందుకొరకే మన యొక్క రూపాయి మీద ఉంటుంది, ఏముంటుంది? సత్యమేవా జయతే. అవును ప్రియులారా, ఎప్పుడుగైనా కూడా సత్యమే గెలుస్తుంది. అబద్ధం ముందు గెలవచ్చు, కానీ ఒక దినాన సత్యం ఏమవుతుందంట? గెలుస్తుంది. కనుకనే అది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ప్రియులారా, రెండోదిగా చూస్తే ప్రియులారా, మరి పరిశుద్ధుడిగా ఆయన కనపరచుకోడు. సత్య స్వరూపి పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే మనకు తెలుసు. అందుకొరకు ఆయన పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే ఆయన దూతలు ఆయన్ని పొగుడుతున్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నాడు. ఇంకా రాయబడింది 111వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఆయన నామము, చదవండి, 111వ కీర్తన 9వ వచనం, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉండని నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇంకా కీర్తన ఇంకో మాట రాయబడింది, ఎన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతే తగినది. మన బీలా ప్రార్థన మీద పైన రాసినాం. బీలా అంటే అర్థం ఏంటి? పతివ్రత. కనుకనే ప్రియులారా, మనం పరిశుద్ధంగా ఉండాలి. అవును ప్రియులారా, పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. నాడు లోకం అంతా కూడా అపవిత్రత ఉంది. అందుకొరకు అపవిత్రమైనటువంటి లోకాను రాయబడింది యోబు గ్రంథం, హెబ్రీ పత్రిక, పరిశుద్ధ గ్రంథం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మరి ఈ మాట రాయబడింది 14వ వచనంలో, ఒక్క అర్పణ చేత ఏం రాయబడింది? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారికి సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నాడు. చూసినారు పిల్లలు, సదాకాలం పరిశుద్ధులుగా ఒక్క అర్పణం చేత. అందుకొరకే మనం పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరలోక రాజ్యం పరిశుద్ధమైనది, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. కనుకనే మనం కూడా అక్కడ పరిశుద్ధంగా ఉంటేనే ఎత్తబడతాం. అందుకొరకు బైబిల్ చెబుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అందుకొరకే ప్రియులారా, మనం కూడా దేవునితో మనం గడుపుట కొరకే. ఎందుకు ఒక్క అర్పణ? తాను ప్రతిష్ఠించుకున్నాడంటే ప్రియులారా, పరిశుద్ధపరచబడట కొరకే. ఇది తర్వాత చూస్తే ప్రభు కనపరుచుకునే విధానం, సత్యస్వరూపిగా, పరిశుద్ధుడిగా. తర్వాత ఎట్లా కనపరుచుకున్నాడు? ఇంకా రాయబడింది అక్కడ, దావీదు తాళము చెవి కలిగి, అంటే తాళపు అంటే అధికారానికి గుర్తుకుంది. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడు, మన ప్రభు సర్వాధికారి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. రోమాపత్రిక 9:5 సర్వాధికారి. చదవండి, రోమాపత్రికలో రాయబడింది 9:5. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారం గలవాడు. ఏ అధికారం గలవాడంట? సర్వాధికారం గలవాడు. కనుకనే ప్రియులారా, దేవుడు ఏ రీతిగా తన బిడ్డలకు కనపరుచుకుంటున్నాడో. సర్వాధికారం అంటే ప్రియులారా, మరణం పైన, లోకం పైన కదా. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, పరలోకములో కూడా ఈయనకేముందంట? అధికారం ఉంది ప్రియులారా. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎట్లా ఉన్నాడంటే సర్వాధికారము కలిగినటువంటి దేవుడుగా. కనుకనే ప్రియులారా, ఆయనకు అధికారం ఉంది. కనుకనే లాజరు బయటికి రమ్మంటే ఏమైంది? లేచి వచ్చినాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణాన్ని మృంగివేసేసినాడు. ప్రియులారా, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడుగా నాడు. నీ చిత్తంలో నా చిత్తంలో కూడా ఆయనకి గాలియు సముద్రం ఏమవుతుందంట? లోబడుతున్నవి, శాపలు లోబడుతున్నవి, లోకం అంతా లోబడుతుంది. ఒక్క మనుషుడు తప్ప. ఎవరు ఆ మనుషుడు? ఆయన ఆకారంలో చేసుకున్నావు నువ్వు, నేనే తప్ప. ప్రియులారా, నువ్వు లోబడితే దేవుడికి ఎంత సంతోషమో తెలుసా? ఆయన మాట ఏంటి? లోబడటం అంటే ఆయన మాట ఏంటమే.
ఆయనకు లోబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకొరకే ఇంత సర్వాధికారం కలిగినటువంటి దేవుడిగా చూస్తుంటాడు. అందుకొరకే ఈ సంఘానికి లేదా ఈ పట్టణానికి ఈ పిల్లదలిపేకి తను కనపరుచుకుంటున్నాడు. కాబట్టి తర్వాత చూస్తే 4వదిగా దీనిలో ఉన్నటువంటి మెప్పు, గొప్పతనం ఏముంది అంటే గొప్పతనంలో చూడండి, ఆ యొక్క పోయిన సంఘంలో సార్దీసులో గద్దింపు ఉంది, కానీ దీంట్లో అయితే గద్దింపు లేదు, అంత ప్రేమతో కూడినటువంటిది. అంటాడు 3వ అధ్యాయము 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుతును. మంచి క్రియలు అవి, చెడ్డ క్రియలు కాదు సుమా, మంచి క్రియలు ప్రియులారా. అందుకొరకే మంచి క్రియలు మన జీవితంలో మనం మంచి క్రియలు చేసినప్పుడు మనం తల ఎత్తుకునేటట్టు చేస్తేవి. మనం చెడ్డ క్రియలు చేస్తే ప్రియులారా ఏమవుతావు? తల అందుకొరకు కయ్యని తల ఏమైంది? దించబడుతూ వచ్చింది. ప్రియులారా మన క్రియలు ఒక దినాన దేవుని దగ్గర కొనియాడబడతాయి. అప్పుడు మనం మన గురించి ఆ రీతిగా హెచ్చించబడుతుంటాయి. అందుకొరకే మన జీవితంలో ఈ క్రియలు తనకున్న శక్తి కొంచెమే, పెద్ద గొప్పదేం కాదు, దాంట్లో కూడా దేవుని కొరకై జీవించేటువంటి సంఘముగా చూస్తుంటున్నాం. తర్వాత చూస్తే ప్రియులారా ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి మంచి లక్షణాలు, నన్ను ఎరగలేదు అనలేదన్నమాట. చూడండి 8వ వచనంలో, నీకున్న శక్తి కొంచెమై నిన్ను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగును అనలేదు. అంటే ప్రతి చోట కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి సంఘముగా చూస్తుంటున్నాం. దేవుని నామాన్ని ఒప్పుకుంటుంది, దేవుని కొరకే జీవిస్తుంది, నన్ను ఎరగను అనలేదు. ప్రియులారా ఎంత గొప్ప సంగతి. మన జీవితంలో ఈనాడు చూస్తుంటాం, చాలా చోట్ల మనం దేవుని ఎరగనట్టుగా ఉంటున్నాం కదండి. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, స్కాలర్షిప్లకు వెళ్ళినప్పుడు, ఆయా పరిస్థితుల్లో ప్రియులారా మనం దేవుని ఎరగనట్టుగా ఉంటున్నాం. అందుకొరకే బైబిల్ ఈ మాట రాయబడింది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. ప్రియులారా ఇక్కడ చూస్తే నేను చర్చిలో జేకబ్ అని ఉంటాం, బయటికి వెళ్ళి చూస్తే రామయ్య అని అంటాం, అక్కడ చూస్తే కృష్ణ అంటాం, ఇక్కడికి వస్తే పేతురు అంటాం. ప్రియులారా ఇది మాత్రం అది మంచిది కాదు. కనుక నేను మన జీవితంలో ఒకప్పుడు తెలియక కాదు, కానీ ఇప్పుడైనా తెలుసుకో, రాబోయే తరానికైనా నువ్వు ఒక మాదిరికరంగా ఉండటానికి. ప్రియులారా దీంట్లో ఉన్నటువంటి మెప్పును చూస్తే క్రియలు బాగున్నాయి, వాక్యాన్ని గైకుంటుంది, కొంచెం శక్తి వచ్చినప్పటికి కూడా ఎరగను అంటలేదు. కనుకనే ప్రియుల వాక్యము గైకునేటువంటిదిగా, దేవుని వాక్యం పట్ల ఉపద్రవములో కూడా, ఎన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని గైకునేదిగా, ఎరగను అనలేదు. ప్రియులారా అందుకొరకు యేసుప్రభువారు అన్నాడు, మత్తయి సువార్త 10:32 ఈ మాట రాయబడింది. ఏం రాయబడిందంటే చదవండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యుల దగ్గర, దూతల దగ్గర, మనుషుల దగ్గర చెబుతున్న మాట ఏంటంటే 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడు పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటున్నాను. ఎక్కడ ఒప్పుకుంటాడంట? మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. మనుషులు అంటే సాక్ష్యం ఇవ్వాలి, నేను దేవుని బిడ్డని. నువ్వు అట్లా ఒప్పుకుంటే ఎక్కడ ఒప్పుకుంటాడంట? పరలోకమందున తండ్రి ఎదుట నీ గురించి చెబుతాడు. తండ్రి ఈ కుమారుడు నా కుమారుడే, మన బిడ్డే, ఈయనను ఒప్పుకున్నాడు, నా కొరకు జీవించినాడు. ఇంకా అంటాడు లూకాసు వార్త 12వ అధ్యాయము 8వ వచనం కూడా రాయబడి. లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనివాడు, మనుషుల ఎదుట ఒప్పుకొనివాడు, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకున్నావు. మనుష్య కుమారుని దగ్గర, మనుష్య కుమారుడు ఎక్కడ ఒప్పుకుంటాడంట? దేవుని దాకా తండ్రి దగ్గర ఒప్పుకుంటా అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఒప్పుకుంటాడంట? దేవుని దూతల దగ్గర. ఆయన దగ్గర, తన దూతల దగ్గర, బలశూరులైనటువంటి దూతల. ఆయన ఎవరు అనుకున్నావు? జాగ్రత్త పట్టుకు. ఆయన ఎవరు అనుకున్నావు? నా కుమారుడు. దూతలు చెబుతాడు, ప్రియమైనటువంటి సహోదరి సోదరుడు. ఎందుకోసం అంటే ఆయన నామమును ఒప్పుకున్నావు. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో ఇంకో మాట రాయబడింది, కీర్తన 31:19 నరులు, చదవండి 31వ కీర్తన 19వ. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి. ఈ మాట చూస్తే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, నీ కొరకు దాసించినాడు.
ప్రియులారా, మనుషుల దగ్గర. అందుకొరికే మొర్దెకాయి అంటాడు, ఏమంటాడు, నేను యూదుడిని గనక ఆ పని చేయజాలను. ప్రియులారా, యోసేపు అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం ఇట్లా ప్రియులారా, దేవుని బిడ్డను గనక నేను ఆ పని చేయలేను. ప్రియమైనటువంటి సహోదరి సోదరా, మరి నీ పరిస్థితి ఏంటి? ఒప్పుకుంటున్నావా? అందుకొరికేమో దాసించిన మేలు నువ్వు పొందలేకపోతున్నావు, దాసించిన మేలు నువ్వు సమకూర్చుకోలేకపోతున్నావు. దేవుడు నీ కొరకై దాసించిన ఎన్ని దాచిపెట్టి ఉంచినాడో. యోసేపు తెలుసా ఐగుప్తుకు ప్రధాని అవుతాడని? మొర్దెకాయి తెలుసా బబులోను సామ్రాజ్యానికి ప్రధాని అవుతాడని? నీకు తెలుసా? నీకు నాకు తెలియదు ప్రియులారా. షడ్రకు మేషకులు చూడు, ఎరగని అనలేదు, మా దేవుడికి తప్ప మేము దేనికి పూజించమన్నారు. అగ్నిగుండంలో పోటానికి కూడా రాజుని దగ్గర. ప్రియులారా, చూసిన యోసేపు ఒప్పుకున్నాడు దేవుని నామమును, మొర్దెకాయి ఒప్పుకున్నాడు దేవుని నామమును, దానియేలు షడ్రకు మేషకు ఒప్పుకున్నారు అగ్నిగుండం దగ్గర. దానియేలు కూడా ఒప్పుకున్నాడు ప్రార్థనా శాసనం వచ్చినప్పుడు, తన దేవునికి ముమ్మారు ఏం జరిగింది ప్రియులారా? ఎవరైతే వారి మీద అవమానాలు తీసుకొచ్చినారు, నిందలేయటానికి వచ్చినారు, వాళ్ళు ఏమైనారు? సిగ్గుపరచబడ్డారు. కనుకనే ప్రియులారా, ఆయన నామం నువ్వు ఎరగను అనగాకు. ఇప్పటికి ఎన్నోసార్లు ఎరగనంటూ వచ్చినావు. ఈ వర్తమానం అందుకొరకే ఆ పిల్లదలిపే సంఘం గురించి అది ఎరిగింది, ఎరగని అనలేదు నువ్వు. మనకు ఒక హెచ్చరిక. ఆ రీతిగా ఉంటే బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చినాం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాసించిన మేలు ఎంతో గొప్పదా, మేలు పొందుతావు ప్రియులారా. తర్వాత చూస్తే ప్రియులారా, మరి ఇలాంటి మేలు కనుకనే ఇంకా చూసుకుంటూ వస్తే ప్రియులారా, సాతాను సమాజపు వారిని ఏం చేస్తాడంట? నీ ఎద్దగా తీసుకొని వస్తాను. ఎవరిని తీసుకొస్తాడంట? సాతాను సమాజపు వారిని తీసుకొచ్చి ఏం చేస్తాడంట? నీ కాళ్ళ కింద అణిగేటట్టు చేస్తాడు. ఇది దేవుని ఆశీర్వాదం. ఒప్పుకున్నావు గనక, దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యం కొరకై జీవించింది గనక ఈ సంఘం గురించి ఆయన అంటున్నాడు, సాతాను సమాజపు వారిని తీసుకొచ్చి యూదులు కాకే వాళ్ళు యూదులు కాకే, పైకి యూదులు కాకే. యూదుడు అంటే ఎవరు? అంతరంగమందు యూదుడైన వాడే యూదుడని రాయబడింది. ప్రియులారా, నిజమైన యూదుడు ఎవరంటే ఏదో శరీర సంబంధమైన యూదుడు కాదు. శరీరేచ్ఛల స్వభావమును విసర్జించిన వాడే నిజమైన సున్నతి. అది లేకుండా నువ్వు ఎన్ని చేసినా ప్రియులారా, మన చేతుల్లో నిజమైన యూదులు కాదు. ఇలాంటి వాళ్ళదు ఏం జరిగింది? మొర్దెకాయి మీద ఆమాన్ చేసినాడు కదా, ఏమైంది? లాస్ట్కి కాళ్ళకేం తొక్కబడింది కదా. షడ్రకు మేషకు అబ్దునగో మీద ఆ యొక్క నెపాలు చెప్పినటువంటి వారు, కొండలు చెప్పిన వారు ఏమైంది? వారి ఇళ్ళను తుత్తునీళ్ళు చేయబడ్డాయి కదా. దానియేలు మీద నెపాలు చెప్పినటువంటి వారు ఏమైనాయి? అవమానపరచబడుతూ వచ్చినారు కదా. కనుకనే ప్రియులారా, నువ్వు దేవుని కొరకే నిలబడినప్పుడు దేవుడు నిన్ను కాపాడేవాడు ఉంటున్నాడు. అంతేకాదు, ఇంకా ఈ సంఘం గురించి రాయబడింది, శోధన కాలములో కదండి. 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటంట? చదవండి. శోధన కాలములో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటి గనుక భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. రాబో శోధన కాలం అనగా 7 ఏండ్ల శ్రమలు ఇవి. కనుకనే ప్రియులారా, శోధన కాలంలో కాపాడుతాడు. రాబో శోధన కాలం, ఆయన నామం ఎరిగినందుకు, ఆయన కొరకు జీవించినందుకు రాబోయేటువంటి కరువు ఉంది, శ్రమలు ఉన్నాయి. ప్రియులారా, మనల్ని కూడా కాపాడబడతాం, మనం కూడా తప్పించబడతాం. అందుకొరకు దేని గుర్తుగా ఉందంటే 7 ఏండ్ల శ్రమలకి. ప్రభు యొక్క రాబోయేటువంటి 7 ఏండ్ల భయంకరమైనటువంటి శ్రమలు నిన్నేం చేస్తాడంట? తప్పించ. అది ప్రభు రాకడ ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో, ఇర్మియా 30వ అధ్యాయం 7వ వచనం, అది ఆపద్దినం. ఏ దినం అంట? ఆపద్దినం. ఆపద్దినం అంటే ఎవడు కూడా నీకు సహాయం చేసేవాళ్ళు. అది ఆపద్దినం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో మహాశ్రమ దినం. అది
ఈనాడు కరోనా వైరస్ వస్తే ఎంత భయంకరంగా ఉంది. ప్రజలాడి చెక్కి అనిపించుకోవటం లేదు, ఒక ఇంటికి వెళ్తాం లేదు, మాట్లాడటం లేదు, ముసుగు వేసుకుంటున్నాం మూతికి తుపర్ల పడకుండా. ప్రియులారా, మీటర్ దూరం, ఇది శ్రమ కదా. ప్రియులారా, రాయబడింది ఆ ప్రభు రాకడ దినాలన్నమాట ఇవన్నీ, వాటి గుర్తుగా ఉన్నాయి. ప్రభు రాకడ దినం ఎలాంటిదంటే ఇర్మియా 37 ఆపద్ దినం, ఇర్మియా 33 మహా శ్రమ దినం. ఏవేలు గ్రంథం 2:11 అది భయంకరమైన దినం. ఏ దినం అంట? భయంకరమైన దినం. ఆమోస్ గ్రంథం 8:10 ఆమోస్ 8:10 రాయబడింది అది ఘోరమైన దినం. ఏ దినం అంట? ఘోరమైన దినం. ఆమోస్ 5:18 కూడా రాయబడింది అది చీకటి దినం. ఏ దినం అంట? చీకటి దినం. ఆమోస్ 5:18 కనుకనే ఈనాడు చూస్తున్న చీకటి దినం. ఇంకా రాయబడిన జపన్య గ్రంథం 1:14-18 వరకు చూస్తే అది ఉపద్రవ దినం. ఏ ద్రవం అంట? ఉపద్రవ దినం. ప్రియులారా, తర్వాత చూస్తే మలాకి 3:2 రాయబడింది సహించలేని దినం. ఎవరు కూడా సహించలేను. అందుకొరకు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినాడు మత్తయి సువార్త 24:21. ప్రియులారా, మత్తయి సువార్త 24:21 లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు, చదవండి ఆ మాటను, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. అట్టి శ్రమ, ఇప్పుడు కరోనా శ్రమ ఎప్పుడైనా కలిగిందా? ఇన్ని రోజులు లాక్డౌన్ జరిగిందా? లోక ఆరంభం నుండి. ఇవన్నీ కూడా ఏంటంటే యేసుప్రభుని అడిగినారు, మీరు అక్కడ గుర్తులేదంటే ఇట్లాంటివి ఉండిద్ది. ఇప్పుడు ఎన్ని కూడా గుర్తులు. అస్సలు భయంకరమైన దినం ప్రియులారా. కనుకనే ప్రియులారా, అది ఎలాంటి దినాల్లో చూస్తూ వచ్చిన ప్రభు రాకడ దినం అనుకుంటున్నాం. వస్తే బాగుండు, వచ్చిన తర్వాత ఉండిద్ది. అది ఎవరు సహించలేని దినం, మహాశ్రమ దినం, చీకటి దినం, ఉపద్రవం దినం, ఉరి వచ్చినట్లు. లూకాసు వార్త 21:34-36 రాయబడింది ఉరి వచ్చినట్టు వచ్చిందంట. ఎట్లా వచ్చిందంట? ఉరితాడు ఎవరు తప్పించుకోగలడు? కనుకనే ఉరి వచ్చినట్లు వచ్చేసింది. కనుకనే ఈనాడు దేవుని పెట్టలేని మన జీవితంలో ఈ శ్రమల నుండి నువ్వు తప్పించుకోవాలంటే 7 ఏళ్ళ శ్రమల నుంచి ప్రియులారా, ఇలాంటి శ్రమల్లోని ఆ పిల్లదలిపే సంఘాన్ని గురించి చెబుతున్నాడు. నేను నిన్ను కాపాడుతాను. అవును ప్రియులారా, లోతు ఆదికాండము 19:15-26 కనుక చూస్తే లోతు సోయరుకి వెళ్ళిన తర్వాతనే సొదొమ గుమర మీద ఏం కురిచింది? అగ్ని గంధకాలు కురిసినాయి, కాల్చివేయబడింది. లోతు ఉన్నంత వరకు ఏం చేయాలా? కాల్చివేయాలి. యెహోషువ గ్రంథం 6:22 నుండి ప్రియులారా 26 వరకు చూస్తే రాహాబు తన కుటుంబంతో, బంధువులతో, పిల్లలతో కలిసి ప్రియులారా ఆ యొక్క అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాతనే, ఎరుకోలో నుండి బయటకు వచ్చిన తర్వాతనే అది కాల్చివేసినారు. అట్లనే దేవుని బిడ్డలైన మనం కూడా నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాతనే ప్రచండమైన ఉపద్రవం, వర్షం, భయంకరమైన వర్షం భూమి మీద కుమ్మరించబడుతూ వచ్చేసింది. ప్రియులారా, అందుకొరకు ఈనాడు దేవుని బిడ్డలైన మన చేతుల్లో ఈ భయంకరమైన దినాలను తప్పించుకోవాలంటే రాయబడింది. ప్రియులారా, మరి లోకారంభము నుండి నువ్వు ఇలాంటి శ్రమలు ఎరగలు. వీటి నుండి తప్పించుకోవాలంటే లోతులాగా ఉండాలి. లోతు నీతిమంతుడని రాయబడింది. ప్రియులారా, రాహాబు లాంటి విశ్వాసం ఉండాలి. నోవాహు లాంటి, చెప్పండి, విధేయత ఉండాలి. ఓడకు సిద్ధపరచుకున్నాడు. అప్పుడే మనం దాంట్లో 7 ఏళ్ళ శ్రమల నుండి తప్పించుకుంటాం. ప్రియులారా, ప్రభు రాకడ దినాలు ఇప్పటికే మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి నాడు చూస్తుంటున్నాం. అందుకొరకు ఈ సంఘాన్ని గురించి చెబుతూ అంటున్నాడు, కొన్ని ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. తర్వాత చూస్తే ఏంటి హెచ్చరిక అంటే, నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకున్నావు. కిరీటాన్ని గట్టిగా పట్టుకో. కష్టపడి సంపాదించుకున్నావు, కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నాము. ఎందుకోసం అంటే, గట్టిగా పట్టుకోమంటున్నాడంటే అర్థం ఏంటంటే
పోగొట్టుకునేటువంటి విధానం ఉంది. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకుంటే ఏం జరిగిద్దంట చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచినాడు, ఎవడును దాన్ని వేయలేండు. ప్రియులారా, ప్రభువే నీ ఎదుట తలుపు తీసి ఉంచినాడు. ఎందుకోసం అంటే ఆయనకు నామం ఎరగను అనలేదు గనక, ఆయన వాక్యాన్ని గైకున్నావు గనక, ఆయన ఆయన విధానంలో మనం చూస్తూ వచ్చినాం, ఆ యొక్క పరిస్థితిలో మెప్పును చూస్తూ వచ్చినాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఎలాంటి మంచి లక్షణాలు కనపడుతూ వచ్చినాయి. వాక్యాన్ని గైకుంటుంది, ఆయన నామం ఎరగనలేదు. ప్రియులారా, దేవుని కొరకే ప్రయాసపడుతూ వచ్చేసింది కనుక ఇలాంటి పరిస్థితుల్లో తలుపు తీసించినాడు. ఎవడు కూడా వేయటానికి లేదు, ఎవడు కూడా వేయటానికి లేదు. ఆ దినాల్లో తలుపు మూసడానికి కొంతమంది వచ్చినారు. ఎవరెవరు వచ్చారు తెలుసా? కనుకనే ప్రియులారా, ఈ బైబిల్ లేకుండా, ప్రపంచంలో బైబిల్ లేకుండా చేయటానికి కొంతమంది చక్రవర్తులు వచ్చినారు. నీరో చక్రవర్తి వచ్చినాడు, ఆయన తర్వాత డొమిషియన్ చక్రవర్తి వచ్చినాడు, ఆయన తర్వాత డయోక్లెసియన్ అని చక్రవర్తి వచ్చినాడు, ఆయన తర్వాత జూలియస్ అని చక్రవర్తి వచ్చినాడు, ఆయన తర్వాత వాల్టర్ వచ్చారు. వీళ్ళందరూ కూడా మూసివేయాలనుకున్నారు కానీ ప్రియులారా మూసివేయలేకపోయినారు. ఎందుకోసం అంటే ఆ సంఘాన్ని క్రీస్తు లేకుండా చేయాలనుకుంటున్నారు. ఈనాడు ప్రపంచంలో చాలామంది క్రీస్తు లేకుండా చేయాలనుకుంటున్నారు కానీ చెప్పండి ఎవరి వల్ల కాదు, వాళ్ళు గతించిపోతున్నారు. కానీ ప్రియులారా, చైనాకి ఎందుకు పట్టింది గతి అసలు తెలుసా? ఎందుకు అక్కడి నుంచి చైనాని ఎవరైనా మెచ్చుకుంటున్నారు ఈ దినాల్లో? ఆ కరోనా వైరస్ రాటి కారణం ఏంటి? ప్రియులారా, ఎప్పుడు పురాతన కాలం ఉన్నటువంటి చర్చిలో దేవుని బిడ్డలను పాడు చేస్తూ, మందిరాలు కూల్చివేస్తూ, ఆ యొక్క మందిరాల దగ్గర ఏం పెడుతున్నాడంటే ఆ యొక్క ప్రధాని, రాష్ట్ర అధ్యక్షుడు, ఆ దేశ అధ్యక్షుడు ఏం పెడుతున్నాడంటే తను పుట్టబెట్టి నేనే దేవుని పూజించండి. అంత భయంకరం. ఈ సత్యాన్ని ఎరగట్లే వాళ్ళు. కనుకనే ప్రేమటువంటి సహోదరి ఈనాడు చూస్తుంటున్నాం, అనేకులు కూడా క్రీస్తు లేకుండా చేయాలని చూసినారు. కానీ చెప్పండి ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తూనే ఉంది. సరే, నా తలంపు ఏంటంటే ఇక్కడ ప్రియులారా, తలుపు ముయ్యాలనుకుంటున్నారు. అవును, ఈనాడు నిశ్చితంలో ఎవరైనా తలుపు ముయ్యాలనుకుంటున్నారా? యోసేపుకి ప్రియులారా తలుపు మూసివేసినట్లుగా, ద్వారం లేనట్టుగా. అందుకొరకన్నాడు ఎవడును ప్రియులారా, ఎవడును వేయలేడు అన్నమాట. ఆయన తలుపు తీసివేస్తే ఎవడు కూడా వేయలేడు. యోసేపు అన్నలు ఏదో అనుకున్నారు, ఈడు ఆ అరణ్యంలో అయిపోయింది, ఈడు చరిత్ర ఎంతటితో ముగిసిపోయింది అనుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు ఒక కొత్త మార్గం తీసినాడు. ఎక్కడది? ఐగుప్తుకే ప్రధాని అయినాడు, ప్రపంచానికి ఆశీర్వాదం అయినాడు. ప్రియులారా, ఆయన తలుపుని ఎదుట కూడా తీసి ఉన్నాడు. ప్రియులారా, ఎవడు కూడా నేరడు నిశ్చితలో కూడా. కనుకనే ఈనాడు దేవుని పెట్టలేని మన చిత్తలో ఆయన ద్వారాలు తెరిచి ఉంచేవాడుకున్నాడు. హాగరు చూడండి ప్రియులారా, తన చరిత్రలో అయిపోయింది అనుకున్నాం. అయితే దేవుడు తన దూతను పంపించినప్పుడు లోబడింది, గర్భవతి అయింది, నిండు గర్భవతిగా ఉంది, అరణ్యంలో తిరుగుతుంది, ఎవరు పట్టించుకోలేదు. అయినా కానీ దేవుడు తన దూతను పంపించి ఆమెతో మాట్లాడి ఒక మార్గాన్ని ఆయనకు ఒక దారిని చూపిస్తూ వచ్చి నాడు ప్రియులారా, నీ జీవితంలో నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రభు నీకు ఒక దారి చూపించేవాడు ఉన్నాడు. అందుకొరకే ఈ సంఘంకి మెప్పుల్లో చూస్తుంటున్నాం, ఒక తలుపు తీయబడింది. ఈనాడు ప్రియులారా, నీ కోసం నా కోసం కూడా కొన్ని తలుపులు తీయబడి ఉన్నాయి. ఎవడు కూడా దాన్ని వేయని. కనుక ఈనాడు ఇంకా చూస్తే సంఘానికి చివరిగా చూస్తే దానికి ఒక జయించు వారికి ఏముందంట రాయబడింది, వాగ్దానం కూడా ఉంది కదా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. చూడండి 3వ అధ్యాయం 11వ వచనం రండి గ్రంథం. తర్వాత చూస్తే తర్వాత లక్షణం చూస్తే నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను, నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. చూస్తున్నారా ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. ఇది గట్టిగా పట్టుకుంటే ఈ కిరీటం అంటే ఏంటి? దేనికి వచ్చింది కిరీటం? బైబిల్ గ్రంథాలు కనుక చూస్తారండి. చూడండి ప్రియులారా, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో
2 తిమోతి 4:8 ఏంటి కిరీటం అంటే చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. నీతి కిరీటం దేనికి అంటాడు? నా విశ్వాసం నేను కాపాడుకున్నాను కాబట్టి ఏమైందంట? నీతి కిరీటం. ప్రియులారా, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. పరిస్థితుల్లో ఎన్ని కూడా తన విశ్వాసాన్ని ఏం చేయాలా? పోగొట్టు. అందుకు బైబిల్ చెబుతుంది Hebrew 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యం. కనుకనే ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు నీతి కిరీటం ఉంది. ఇంకంతేకాదు, ప్రకటన గ్రంథం 2:10 రాయబడింది జీవ కిరీటం. చూడండి, ప్రకటన గ్రంథం 2:10 మాట రాయబడింది. 2:10 మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. నమ్మకత్వాన్ని బట్టి, ప్రభుకిచ్చే భాగాల్లో ప్రభువుని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి నీకేముందంట? జీవ కిరీటం. విశ్వాసాన్ని బట్టి నీతి కిరీటము, నమ్మకత్వాన్ని బట్టి జీవ కిరీటము, శ్రమల్లో కూడా నమ్మకత్వాన్ని బట్టి జీవ కిరీటం. తర్వాత 1 దశలోని పత్రిక 2:19 1 దశలోని పత్రిక 2:3 కిరీటం చూస్తున్నాం ప్రియులారా. 1 దశలోనిక 2:19 ఏలైనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. అతిశయ కిరీటం దేనికంటే? ఆత్మల కొరకై. అనేక ఆత్మలు పురికొల్పటానికి, రక్షించటానికి, దేవుని వద్ద తీసుకొస్తానికి ప్రయాసపడ్డా కాబట్టి ఏం కిరీటం అంటే? అది అతిశయ కిరీటం. అతిశయ కిరీటం. అందరి దగ్గర నిన్ను అతిశయించేవాడు, గౌరవించేవాడు, ఘనత తీసుకొచ్చేవాడు. తర్వాత ఏ కిరీటం అంటే? 1 కొరింథీ పత్రిక 9:24 9:24 1 కొరింథీ 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుచుందురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియనా? కింద చదువుకుంటూ వస్తే ఆయన చెబుతాడు, పరిగెత్తులో ఏం కిరీటం? అక్షయ. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితమై ఉన్నాము. చూసిన దైవ నియమములో అక్కడ రాస్తాడు. ఏ నియమం అంట? దైవ నియమంలో పరిగెత్తు. దైవ నియమంలో ఒక నియమం ఉంది. ఎట్లా పడితే అట్లా పరిగెత్తకూడదు, ఎట్లా పడితే అట్లా కాదు. ఒక నియమం ఉన్నది. కాల్ చేయవలసిన పని కాల్ చేయాలి, చేయవలసిన పని చేయాలి, తండ్రి చేయవలసిన పని తండ్రి చేయాలి, పిల్లలు చేయవలసిన పని పిల్లల పని ఏంటి? చదవటమే నీ పని. చదివైన తర్వాత అప్పుడు నీకు కూడా పెళ్ళయిద్ది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది. అప్పుడు నీ స్వతంత్రంగా ఉంటావు. అప్పుడు దాకా నీవు కష్టపడాల్సిందే. తండ్రిగా ఏంటంటే నీ పని నీకుంది, తల్లిగా నీ పని నీకుంది. ప్రియులారా, సేవకుడిగా సేవకుని పని ఉంది, ఎల్డర్గా ఎల్డర్ పని ఉంది, డీకెన్గా డీకెన్ పని, విశ్వాసికి ఒకళ్ళ పనిలో ఒకళ్ళు కుదరదు. కాలు వెళ్ళి చేయిలో కూర్చోలేదు. అది బహుమానం ఇస్తున్నారంట. ఆ యొక్క గొప్ప బహుమానం ఇస్తున్నానంటే ఈయన ఏదో పందెపు రంగంలో పరిగెత్తినాడు కనుక బహుమానం ఇస్తున్నాను రమ్మని చెప్పినారంట. సరే, వెళ్ళే తలకే కాలు అందంటే చెయ్యి, పద్దానికి నువ్వే తీసుకుంటున్నావు, పద్దాన్ని నువ్వేనా ముందుండేది, నేను కదా పరిగెత్తింది అని చెప్పి అంటే, సరే నువ్వు నోరు మూసుకొని నేను తీసుకుంటానని ఆడికి వెళ్ళిన తర్వాత పిలిచా అంటే వెళ్తున్నాడు. కాలు పైకెత్తిందట, నాకేమని చెప్పండి. ఇత్తడా? కాలు పైకెత్తే కోపం వచ్చి ఇసురు పడేసినాడంట. వెళ్ళిపో, గెట్ అవుట్ అన్నాడంట. పిల్ల ఎవరు చేయవలసిన పని ఒక దినాన్న దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. నిన్ను ఎవరు చేయమన్నారు ఈ పని, దేన్ని బట్టి చేసినావు, నువ్వేం చెబుతావో. కనుకనే ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, నియమం ప్రకారం పోరాడినందుకు ఏ కిరీటం అంట? అక్షయ కిరీటము. 5వ కిరీటం చూస్తే 1 పేతురు 5:4 మహిమ కిరీటం. 1 పేతురు 5:4 అందుకు అంటాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడే తత్వం. పిల్లారా, ఈనాడు చూస్తుంటున్నాం లోబడే తత్వం కానరాట్ల పిల్లలకి. కాబట్టి రాజకీయాలు నేర్చుకుంటున్నారు. ప్రియులారా, లోబడే తత్వం. దావీదు యవన కాలంలో చూడండి, అందరికి తండ్రికి లోబడ్డాడు, రమ్మంటే వచ్చినాడు, గొర్రె కాడమంటే కొన్నాడు. సౌలు చూడండి, సౌలుకు లోబడ్డాడు, మొయ్యమంటే మోసినాడు, పొమ్మంటే పోతూ వచ్చినాడు. ప్రియులారా, ఎస్తేరు చూడండి, యవన కాలంలో ఆమె ఇంకను లోబడి చూడెను కదండి. 2వ వచనంలో రాయబడింది, ఎస్తేరు రాణి అయిన తర్వాత ఇంకను
లోబడుచుండెను. ప్రియులారా, నీ చిత్తంలో ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలైన మన చిత్తంలో కూడా లోబడటం మనం నేర్చుకోవాలి. అందుకొరకే తగ్గింపు ఉన్నందుకు మహిమా కిరీటం. ఎన్ని కిరీటాలని? నీతి కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, అక్షయ కిరీటం, మహిమా కిరీటం. ఇవన్నిటి కూడా ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. ఎందుకు? అక్కడ రాయబడింది, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపుకుని. గట్టిగా పట్టుకో ప్రియులారా. పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. శత్రువు ఎట్లా వచ్చిందో చెప్పలేం, ఎటు నుంచి వచ్చిందో చెప్పలేం, ఎవరి ద్వారా వచ్చిందో చెప్పలేం. అది దాని ఉద్దేశం ఏంటంటే, నీ దగ్గర ఉన్నదాన్ని ఆ కిరీటాన్ని లాక్కున్న తర్వాత, అధికారం పోయిన తర్వాత ఏం చేయగలుగుతావు? అందుకొరకు అంటున్నాడు, ఈ 5 కిరీటాలను కాపాడుకోవాలి. నేను త్వరగా వస్తున్నాను. కాపాడుకున్నందుకు ఏమి ఇస్తాడో తెలుసా నీకు? 5 అంతల ఆశీర్వాదం. చూడండి, ప్రకటన గ్రంథం 3:12 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3:12 జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా పెడతాడంట. దేవుని ఇంట్లో నెట్ట పెడతాడంట, ఒక స్తంభముగా పెడతాడు. స్తంభం అంటే ప్రియులారా, స్థిరమైనది, భారం భరించేది, కదలనిది, ఓర్చుకునేది, అన్నిటి కొరకే నిలబడేది. ఈనాడు నువ్వే భారం భరిస్తున్నావో, నువ్వే భారంగా ఉన్నావేమో ప్రియులారా. కనుకనే ప్రియులారా, జయించువానికి దేవుని ఆలయాలు ఎట్లుంటాయంట? ఒక స్తంభముగా. అందుకొరకు బైబిల్ గ్రంథంలో పేతురు, యోహాను గురించి రాయబడింది, వారు స్తంభములుగా అంట కదా. ఎట్టున్నారంట? వారు స్తంభములుగా. ఇర్మియా గ్రంథం 1:18 రాయబడింది, నిన్ను ఇనప స్తంభముగా చేస్తానంటున్నాడు. ఇనప స్తంభం అంటే బలమైనది, గట్టిది. కనుకనే ప్రియులారా, ఈనాడు దేవుని పెట్టలేను మన జీవితంలో నేను త్వరగా వస్తున్నాను. దేవుని ఆలయంలో ఏం చేస్తాడు? నిన్ను ఒక స్తంభంగా పెట్టి, నిన్ను ఎవడు కదల్చలేడు. ప్రియులారా, నిన్ను ఆ రీతిగా ఉంచాలనుకుంటున్నాడు, ఆ రీతిగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఒక స్తంభముగా. రెండోదిగా అక్కడ రాయబడింది 3:12 అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును. చూసినారా పిల్లరా? అందులో నుండి ఎవడును ఇక వెలుపలికి. ఈ పట్టణం భూకంపాలు వచ్చి పదే భూకంపం వచ్చినప్పుడు అందరూ కూడా ఎట్లా ఉంటుండేవాడు? బయటికి పరిగెత్తేవాళ్ళు. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఎలుపులకి పోడు, స్థిరపడతాడు. నీకే భూకంపనాలు ఎలాంటివి వచ్చినా కానీ అంటున్నాడు. అంటే ఎడతెగని సహవాసం ఆయనతో. నిన్ను ఎలుపులకు పోనేడు. ఎందుకు? అది సన్నిధి ఉండిద్ది, ఆయన నీతో ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి, ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందుకొరకే ఈ మాట అంటాడు కీర్తనకారుడు 23:6 చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎడతెగని సహవాసం దేవునితో నేను ఉంచుతాడు. ఇది రెండవదిగా. మొట్టమొదటిది ఒక స్తంభముగా ఉంచాలని దేవుని ఉద్దేశం. ఎడతెగని సహవాసం దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాను. మూడవది, నా దేవుని పేరు వానిపై రాసేది. ఎవరిపై? జయించేవాడు. అనగా ఈ కిరీటాలను గట్టిగా పట్టుకున్నవాడిని, పోగొట్టుకోకుండా ఉన్నవాడికి ఏమిస్తాడంట? నా దేవుని పేరు వానిపై రాసేదను. అంత గొప్ప సంగతి. దేవుని పేరు అంటే ఎక్కడ రాస్తాడో వానిపై రాస్తాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూస్తే ఎస్తేరును చూసిన వారందరికీ దయ పుట్టిందంట. ఏం కారణం? దేవుని వాక్యంలో రాయబడింది, దయగలవారిపైన దయ చూపించి. ఎంతమంది రాణులు వచ్చినారు, ఎంతమంది ధనవంతులు వచ్చినారు. రాణి కావాలని, సెలెక్ట్ కావాలని అందరూ అయినారా? ఒక ఎస్తేరు తప్ప. కారణం ఏంటి? ప్రియమైనటువంటి సహోదరి సోడు, దేవుని పేరు వాని మీద రాస్తాడు. మూడోది, మొట్టమొదటిది స్తంభముగా ఉంచుతాడు. రెండోది, దేవునితో సహవాసం ఉండేటట్టు ఆయన నీతో సహవాసం చేస్తాడు. మూడోది, దేవుని పేరు నీ మీద రాస్తాడు. నాలుగోది, అక్కడ రాయబడింది నూతన యెరూషలేము అని పేరు అంట. ఏందంట? నూతన యెరూషలేము పేరు. నాది నూతన యెరూషలేము
అనగా భర్త కొరకు అలంకరింపబడిన కదండి నూతన యెరూషలేము. దాంట్లో ఉంటుంది, నీతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, యథార్థం ఉంటుంది. ప్రియులారా, ఆ నూతన యెరూషలేము అని పేరు పెడతా. నిన్నే ఒక రాజ్యముగా, నీ పేరే ఒక దేవుని రాజ్యముగా, నూతన యెరూషలేముగా నీకు పేరు పెట్టాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 21లో రాయబడింది 3వ వచనంలో, భర్త కొరకు చదవండి, అలంకరింపబడి. ప్రకటన గ్రంథం 21:3 ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారికి దేవుడు. ఆ నూతన యెరూషలేములో ఎట్లంట, నీతో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజల యుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. కన్నుల ప్రతి భాష బిందును ఏం చేస్తాడంట, తుడిచివేస్తాడు. అంతేకాదు, ఇంకా రాయబడింది అక్కడ, ప్రియులారా, ఆయన కాపురం ఉంటాడు, ఇక మరణం ఉండదు, నీ జీవితంలో ఉండరు. దేని గురించి చెప్పబడింది 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము గురించి. దాంట్లో ఎన్నో ఉంటాయి. మరణం ఉండదు, కన్నీరు తుడుస్తాడు, కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. ఇది గొప్ప సంతోషం. 5గా చూస్తే ప్రియులారా, ఆశీర్వాదం, కొత్త పేరు కదండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం పేరంట, నూతనమైన యెరూషలేము అనే కాకుండా ఏంటంటే ఇంకా కొత్త పేరు. అంటే ఏం కొత్త పేరు, అది ఎట్లా ఉండేది, ఏం పేరు పెడతాడో. ప్రియులారా, అయితే దేవుని వాక్యంలో మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 19:12లో ఏం రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అది ఆయనకే గాని రాయబడని అదే కొత్త పేరు. ప్రియులారా, ఏం పేరు పెట్టాలనుకుంటున్నాడో నీ జీవితంలో. ప్రియులారా, యోసేపుకి ఫరో పెట్టినాడు కొత్త పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరు, ఫరో పెట్టిన పేరు వేరు. యోసేపుకి పెళ్ళి ఎవరు చేసినారు? ఆయన చేసుకుంటే ఎలాంటి దాన్ని చేసుకునేవాడు, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే. నీకు కూడా కొత్తది చేయాలనుకుంటున్నాడు. ఎవరికంటే చెప్పండి, జయించు వానికి. ఏం జయించాలంటే కిరీటం పోగొట్టుకోకుండా ఉండాలి. ఏమి కిరీటాలంటే చూస్తూ వచ్చిన ఏం కిరీటం అంటే అది నీతి కిరీటం. ఎందుకు నీతి అంటే విశ్వాసం కాపాడుకున్నందుకు నీతి కిరీటం. 2 తిమోతి 4:8 ప్రకారం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 2:10 ప్రకారం జీవ కిరీటం. శ్రమల్లో నమ్మకంగా ఉన్నందుకు. 1 దశలోని పత్రిక 2:19 ప్రకారం అతిశయ కిరీటం, ఆత్మల కొరకై ప్రయాసపడినందుకు. ప్రియులారా, అక్షయ కిరీటం 1 కొరింథీ 9:24-25 దైవ నియమంలో పోరాడినందుకు. 1 పేతురు 5:4 మహిమ కిరీటం తగ్గించుకున్నందుకు. ప్రియులారా, ఈ పోగొట్టుకుంటేమో తగ్గింపు లేకుండా ఉండవు. విశ్వాసి ఉన్నప్పుడు ఎంత తగ్గించుకొని ఉంటూ వచ్చినాం, ఆరంభములు ఎంత తగ్గించుకుంటూ వచ్చినాం, ఆరంభములు ఎంత దైవ నియమంలో ఉండేవాడివి, ఆత్మ కొరకే ప్రయాసపడేవాడివి, శ్రమల్లో కూడా నమ్మకంగా ఉండేవాడివి, విశ్వాసాన్ని కాపాడుకునేవాడివి. పోగొట్టుకున్నాయేమో. అందుకొరకే ఈ లోపాలు ఎరిగే, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ఎట్లా వస్తున్నాడు? చెప్పొస్తాడా? చెప్పుకుంటూ రాబోతుంది. ఈ రాత్రి వస్తే తీర్మానం చేసుకుందాం, ప్రభు దగ్గరకు రా, ప్రభు నిన్ను కరుణించాలనే ఈ ఉత్తరం రాసినాడు. నీ లోపాలు ఎరిగి, ఒక డాక్టరు తన దగ్గరికి వెళ్ళిన తర్వాత పేషెంట్కి ఏ రీతిగా చెబుతాడో అట్లే పరమ డాక్టర్, పరమదేవుడు నీ లోపాలు ఎరిగి ఈ మాట చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దీవించండి ప్రభా, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. మీరు అక్కడ దినాల్లో ఉన్నాం. ఈ పిల్లలు తెలిపే సంఘం గురించి, 6వ సంఘం గురించి మేము ధ్యానం చేసుకోవడానికి సహాయం చేస్తూ వచ్చినారు. ఓ తండ్రి,
మా లోపాలన్నీ ఎరిగిన దేవుడే, నీ వాక్యంతో మాట్లాడుతూ వచ్చినాం ప్రభా. మా జీవితాలు ఇంకను సరిదిద్దండి, చక్కపరచండి. మీరు వచ్చినప్పుడు మా జీవితంలో మాకు కలిగిందాన్ని, మా నమ్మకత్వాన్ని, మా విశ్వాసాన్ని, మా యొక్క ఆనందాన్ని, మా తగ్గింపును, మాకున్నటువంటి విశ్వాసాన్ని మేము కాపాడుకోవటానికి సహాయం చేయండి. ఎవడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో మా కిరీటం అపహరింపుకున్నట్లు మమ్మల్ని కాపాడు ప్రభా, భద్రపరచు. ఈ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది రకరకాలుగా నీ ప్రజలు అల్లాడిపోతున్నారో వారిపై దయ చూపించు ప్రభా, వారిపై నీ భద్రత ఉంచు ప్రభా, వారిని కరుణించు ప్రభా, వారిపై మీ యొక్క సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ప్రపంచంలో అమెరికా కుప్పలు అయిపోతున్నారు ప్రభా, పడిపోతున్నారు. ఎవరు విడిపించగలరు ప్రభా? మీరు ఒక్కరే చేయగలరు తండ్రి. స్పెయిన్ని, బ్రిటన్ని, ఇంగ్లాండ్ని, ఓ దేవా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒట్టిగా ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయి దేవా. విడిపించవా, ఆదుకోనండి. ఈ వాక్యమైన నీ బిడ్డలు సరిదిద్దుకునే మనసు కలుగజేసి ఆదుకోనమని యేసు ప్రభు ధనికరమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, కొన్ని అనౌన్స్మెంట్. రేపు ఆదివారం కూడా ఎట్లనే మనకి ఈ లాక్డౌన్గా ఉంది కనుక ఉదయకాలం 9:30కి మనం ఇవన్నీ కూడా చూస్తాం. ఆదివారం 9:30కి మీకు అప్లోడ్ చేస్తాం, మీరు చూడొచ్చు. మరి అట్లనే నెక్స్ట్ వార కార్యక్రమాలు కూడా ఈ రీతిగానే ఉంటాయి. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగిస్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.